హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదు. లాస్ట్ వీక్ మా ఫ్యామిలీతో ఎగ్జిబిషన్కి వెళ్ళాను. సో ఎలా ఉందనేది నేను చెప్తాను. మన విజయవాడలో ప్రతి భారతీయుడు తప్పక చూడాలి అనే ట్యాగ్ లైన్తో కనపడిన ప్రతి ఆటో వెనక పోస్టర్స్తో తెగ హల్చల్ చేస్తుంది ఈ రామందిర ఎగ్జిబిషన్. సో మన భవానీపురం బబురి గ్రౌండ్స్లో మనం పెట్టే టికెట్ రేట్స్కి లోపల మనకు చూపించే ఐటమ్స్కి ఏమైనా మేనేజ్ అవుతుందా అనేది ఈ వీడియోలో చూసేద్దాం. మెల్లగా విజయవాడ ట్రాఫిక్ దాటుకుంటా మన ఎగ్జిబిషన్ ఉన్న ప్రాంతానికి అయితే వచ్చేసాను. సో ఫస్ట్ ఇక్కడ రావడంతోనే లెఫ్ట్ సైడ్ బైక్ పార్కింగ్లో 20 రూపాయలు వేసేస్తారు. మన దగ్గర కార్ అయితే కనుక 50 రూపాయలు సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి 3 సెట్లు మనకు ఉంటాయి ఫ్రీగా చూడటానికి. ఫస్ట్ది వచ్చి లండన్ బ్రిడ్జ్, టైటానిక్ షిప్, మూడోది రామ మందిరం. సో టికెట్ రేట్ ఎంత ఉందని కనుక్కోవడానికి టికెట్ బుకింగ్ కౌంటర్ వరకు వచ్చేసాను. ఇక్కడ వచ్చేసరికి టికెట్ మనిషికి 100 రూపాయలు, చిన్నపిల్లలు 3 ఏళ్ళు దాటితే 100 రూపాయలు అని చెప్తున్నారు. సో మన మిడిల్ క్లాస్ మెంటాలిటీతో పిల్లల వయసు ఎంత ఉన్నా 3, 4 అని చెప్పి తోసేస్తాంగా. ఇక్కడైతే ఒకటే చెక్ పాయింట్ ఉంటుంది. ఆ చెక్ పాయింట్ దాటితే లోపల ఎవరు టికెట్ అడగరు. సో ఈ పాయింట్ నుంచి ఇలా వీడియో చూపించిన దారిలో అలా ముందుకు వచ్చేస్తే మన రామ మందిరం ఉన్న ప్లేస్కి వచ్చేయచ్చు. లోపలికి వచ్చేసాక ఈ విధంగా అయితే ఉంటుంది ఎంట్రన్స్ సెట్ అది. సో లోపలికి వెళ్ళాలంటే కుడివైపు మనం చెప్పులు తీసేసి వెళ్ళాల్సి వస్తుంది. ఇదిగోండి ఇటువైపు నుంచి బయటకు వస్తున్నారు, ఈ లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్తున్నారు. ఇక్కడ ఫోటోలు కూడా దిగుతున్నారు. ఈ ఫోటోల సెట్ అనేది మనం తర్వాత చూద్దాం. సో ఈ దారిలో లోపలికి వెళ్ళిపోదాం. ముందు ఇలా లోపలికి వచ్చేసిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ పిల్లర్స్ కానీ, రూఫ్ సీలింగ్ కానీ, ఈ పక్కన ఉన్న వాల్స్ కానీ అయోధ్య రామ మందిరంలో ఎలా అయితే కట్టారో సేమ్ అదే ఇక్కడ రీక్రియేట్ చేశారని చెప్పొచ్చు. ఇలా ముందుకు వచ్చిన తర్వాత ఈ వాల్స్కి ఉన్న డిజైన్స్ కానీ చాలా బాగా చేశారు. ఇవి అయితే కాంక్రీట్తో కట్టిన స్ట్రక్చర్ అయితే కాదు, కానీ ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ వాడారు. చాలా బాగుంది, అసలు చూడడానికి కూడా చాలా బాగుంది. ఈరోజు సండే అవడంతో చాలామంది వచ్చారు, చాలా జనాలు కూడా తండాలుగా వచ్చారు. చాలా బాగుంది. అదిగోండి స్వామివారు మనకు అక్కడ కనపడుతున్నారు. ప్లస్ ఈ రూఫ్ సీలింగ్ చూసారా, ఈ ఆర్ట్స్ కూడాను చాలా బాగా డిజైన్ చేశారు. ఇది ఒక ఎగ్జిబిషన్ కోసం అని కాకుండా వచ్చిన వాళ్ళు రియల్గా ఆ థ్రిల్ ఫీల్ అవ్వాలని చెప్పి క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా స్వామివారిని చూస్తే అసలు అయోధ్య రామ మందిరంలో బాలరాముల వారు ఎలా ఉన్నారో ఇక్కడ కూడా సేమ్ అదే ఫీల్ మనకు వస్తుంది. నాకైతే డిజైన్ చాలా బాగా నచ్చింది రూఫ్ సీలింగ్ది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమో త్వరగా జరగండి అంటున్నారు. ఇక ఈ వాల్స్ చూసుకుంటే వాల్స్కి ఫ్లవర్ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు, బాగుంది. ఎగ్జిట్ పాయింట్లోకి వచ్చేసాను, కానీ ఎందుకు ఒక్కసారి స్వామివారిని చూద్దాం అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. ప్లస్ రూఫ్ అయితే నా ఫేవరెట్ అనే చెప్పొచ్చు. సో చూశాను. సో ఈ విధంగా మనం బయటకు వచ్చేద్దాం. బయట కూడా సేమ్ అయ్యే పిల్లర్స్ కానీ, ఆ రూఫ్ కానీ సేమ్ అయోధ్య రామ మందిరం ఎలా ఉందో అదే ఫీల్ వచ్చింది. చూడండి, మీరు కూడా ఒకసారి చూడొచ్చు, చాలా బాగుంది. సో ఈ విధంగా మనం కిందకు వచ్చేసి నెక్స్ట్ ఆ ఫోటో షాట్స్ ఆ ప్లేస్ ఉంది కదా, దాని గురించి కూడా ఒకసారి చూద్దాం ముందు పక్క వచ్చిన తర్వాత. సో అలా నాతో పాటు వచ్చేసేయండి. ఈ ఫ్రంట్ సెట్ దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీతో పాటు మనం గ్రూప్ ఫొటోస్ కానీ సింగిల్ ఫొటోస్ కానీ తీసుకోవచ్చు. 2 ఏనుగుల మధ్యలో ఫోటో దిగొచ్చు, పైన మన ఆంజనేయ స్వామివారు ఉంటారు. ఇంకా లాంగ్ ఫొటోస్ తీసుకుంటే కనుక మనకి సెట్ అనేది పడుతుంది. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. సండే కదా, కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది, వెంటనే దిగుతున్నారు. ఇంకా అలా లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే మన శ్రీరాముల వారు బాణంతో ఒక మంచి విగ్రహ రూపంలో మనకు దర్శనం ఇస్తారు. ఇది కూడా చూడడానికి బాగుంది. అక్కడ కూడా చాలామంది ఫోటోలు దిగుతున్నారు, చూడొచ్చు. సో ఫోటోషూట్లు అయిపోయాక లెఫ్ట్ సైడ్ నుంచి టైటానిక్ షిప్లోకి ఎంట్రన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ సెట్ రామ మందిరం అయిపోయింది. రెండో సెట్ వచ్చేసరికి టైటానిక్ షిప్ లోపల ఎలా ఉంటుంది అనేది చూసేద్దాం. ఎంట్రన్స్లో టైటానిక్ అనే లెటర్స్తో దర్శనం వస్తుంది. సో ఇది దారి, ఈ దారిలో కూడాను మనకి టైటానిక్ మూవీలో ఎలా అయితే ఉన్నాయో సో వాల్స్ కూడా ఫర్నిచర్ టైప్ ఆ లుక్ అనేది తీసుకొచ్చారని చెప్పొచ్చు. సో అలా ముందుకు వచ్చి మనం ఇప్పుడు రైట్ సైడ్ తిరగాలి. రైట్ సైడ్ తిరిగితే షిప్లో ఏ విధంగా అయితే రూమ్ 1, రూమ్ 2, రూమ్ 3 ఉంటాయో మూవీలో చూపించినట్టు సో అలానే ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి ఇదిగోండి చూడండి, మనం చాలా సీన్స్ టైటానిక్ మూవీస్లో చూసాం. ఆ సీన్స్లో ఉన్న సెట్ మొత్తం యాజిటీస్ ఇక్కడ దింపేసాడు. అక్కడ మెట్లు కనబడుతున్నాయి కదా, అక్కడ మెట్లు ఉండవు, అది మాత్రం వాల్ పోస్టరు. సో ఇలా కుడివైపు వచ్చి ముందు నుంచి చూద్దాం ఒకసారి. అలా నాతో పాటు ముందుకు రండి. సో ఇక్కడ వచ్చేసరికి చాలామంది ఫోటోలు దిగుతున్నారు. ఆ మెట్లు చూసారా, అక్కడ ఫోటోలు దిగుతున్నారు. మీకు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే సోఫా సెట్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా కూర్చొని ఫోటోలు తీసుకోవచ్చు. సో మనకు ఫోటోలు తీసుకునే పని లేదు కాబట్టి ఈ రూమ్ 1 నుంచి అలా రూమ్ 2లోకి వెళ్ళిపోదాం. సో అలా నాతో పాటు వచ్చేయండి. ఇక్కడ రూమ్ 2 కూడాను టైటానిక్ మూవీలో చూపించినట్టు ఆ షిప్లో ఏదైతే స్ట్రక్చరల్ వాల్ ఆర్ట్స్ ఉన్నాయో సేమ్ ఇక్కడ అలా స్టిక్కర్లు దింపేశారు. ఇలా వస్తే జాక్ బాబాయ్ ఇంకా స్టిల్ ఆంటీతో అదే పనిలో ఉన్నాడు. సో ఆంటీ డ్రాయింగ్ వేస్తున్నాడు. సో ఇంకా మనం ఎందుకు ఇద్దరిని డిస్టర్బ్ చేయడం, మీ పని కానీ ఉండరా అని చెప్పి ఇటు వచ్చేసాను. సరే ఒక్కసారి రూమ్ 1 చూసుకుని ఈ ఎగ్జిట్ గుండా రూమ్ 2లోకి వెళ్ళిపోదాం.
సో ఇక్కడికి వస్తే ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మనం ఫోటోలు దిగొచ్చు. రూమ్ 2లో ఇక్కడ సింగిల్ పోజ్ ఇచ్చారు ఆంటీ అంకుల్. వీళ్ళతో కూడా ఫోటోలు దిగాలంటే పక్కన దిగి నుంచోవచ్చు. ఇక్కడ చిన్నపిల్లలు కానీ ఎవరన్నా కానీ అక్కడ చిన్న షిప్ టైప్ ఇచ్చారు, అందులో మనం ఫోటోలు కూడా తీసుకోవచ్చు. సో ఇది ఎగ్జిట్ పాయింట్. థర్డ్ సెట్ వచ్చేసరికి లండన్ బ్రిడ్జ్. సో ఇక్కడ చూసారా వాటర్ రావడం కోసం కష్టపడి పెయింట్ వేసారనే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనం ఫోటోలు దిగొచ్చు. ఇలా ముందుకు వస్తే ఈయన కూడా ఫోటోలు దిగుతున్నారు. సో అలా ముందుకు వెళ్ళిపోదాం. ఈ మెట్లు ఎక్కి అలా పైకి వచ్చి కుడివైపు తీసుకుంటే లండన్ బ్రిడ్జ్. ఇది కూడా పాపం చాలా కష్టపడ్డారనే చెప్పుకోవచ్చు ఈ డిజైన్ తీసుకురావడానికి. సో ఈ దారిలో ఎలా నడుచుకుంటా, అంటే ఇప్పుడు నేను బ్రిడ్జ్ మీద ఉన్నాను అనమాట, ఇలా నడుచుకుంటా ముందుకు వెళ్ళిపోవాలి. సో లండన్లో ఉన్నామని మనం ఫీల్ అవ్వాలి అంతే. పదండి. ఇలా 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 జనాలను తోసుకుంటా ముందుకు వెళ్తున్నాను. ఆదివారం కదా, బాగానే వచ్చారు. నేను అసలు ఇంతమంది వస్తారని నేను అనుకోలేదు. ఎగ్జిబిషన్ కూడా నాకు తెలిసి బాగానే సక్సెస్ అయింది. లోపలికి వచ్చేస్తే ఇది ఇక్కడ చూసారా, ఈ కొంచెం డార్క్ కంటెంటే పెట్టారు. వాల్స్కి కూడాను లండన్లో ఉన్న కొన్ని టైప్ ఆఫ్ హౌసెస్ కానీ ఈ టైప్ డిజైన్లు ఇక్కడ రీక్రియేట్ చేశారు. చూస్తే మీకు అర్థమైంది. ఫోటోలు దిగాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ లండన్ బ్రిడ్జ్ సెట్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా వాల్ ఆర్ట్స్ కానీ ఏదైనా కానీ ఫ్యామిలీతో కానీ సింగిల్గా కానీ ఫోటోలు దిగాలంటే ఇక్కడికి వచ్చేయచ్చు. నేను ఎందుకు అన్నాను అనేది మీరు రాను ముందుకు వచ్చే కొలది తెలుస్తుంది. చూడండి, ఇక్కడ ఫ్యామిలీస్ నుంచి ఫోటోలు దిగుతున్నాయి. ఇప్పుడు లండన్ స్ట్రీట్స్లో మనం మూవీస్లో చూసే ఉంటాం, తెలుగు మూవీస్లో లండన్ స్ట్రీట్స్ అంటారు. ఆ టైప్ ఆఫ్ సెట్లు కానీ డిజైన్లు కానీ ఇక్కడ వేసారు. చూసారా, అక్కడ వాళ్ళు కూడా ఫోటోలు దిగుతున్నారు. లెఫ్ట్ సైడ్ తినడానికి ఈ పీచ్ మెట్టే పెట్టారు. పిల్లలు అయితే ఎగబడుతూ ఉంటారు, కొంచెం వాళ్ళని దూరంగా ఉంచాలి. ఇది చూడండి, వాల్స్ చూడండి, ఇక్కడ టెలిఫోన్ బూత్ టైప్ పెట్టారు మాట్లాడడానికి. సో ఇంకా అవి షాప్స్ అనుకున్నారు, అవి షాప్స్ కాదు, వాల్స్కి జస్ట్ స్టిక్కర్లు వేస్తారు అంతే. షాప్ లాంటిది కానీ షాప్ కాదు. ఇలా ముందుకు రండి, ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా దిగొచ్చు. సో ఇక్కడ చూసారా, ఈ టేబుల్స్ మీద కూర్చుని వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు. లండన్లో కూడా మన విజయవాడ ఒకటి ఉంటుంది చూసారా, విజయవాడ అని చెప్పి రాశారు. ఇలా ముందుకు వస్తే లవ్ సింబల్తో ఇక్కడ కూడా మనం ఫోటోలు దిగొచ్చు. ఇటు వస్తే స్నో, ఫ్రాన్స్, ఈ టైప్ అంతా మంచు ఎక్కువ పడిద్ది అంటారు కదా, సో ఆ సెట్ కూడా ఇక్కడ రీక్రియేట్ చేశారు. సో ఫోటోలు దిగాలంటే ఇక్కడ కూడా మనం ఏదో పెద్ద మంచు ఉన్న ఏరియాల్లోకి వెళ్ళి దిగిన ఫీలింగ్ కోసం ట్రై చేస్తారు. సో అలానే వచ్చింది. సో ఇదంతా చూసుకుంటే ఈ సెట్ అయిపోయింది. ఇక్కడి నుంచి మనకి ఇక షాపింగ్ చైనా బజార్ అనేది స్టార్ట్ అయ్యిద్ది. సో చూడండి, ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత ఫ్యామిలీని మనం చాలా కట్టడి చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకి దొరకంది ఉండదు. ఆడపిల్ల అగ్గిపుల్ల సబ్బు బిల్ల కాదేది అనంతం అని చూడండి, చంపిన్లు, స్పూన్లు, బొట్టు బిల్లలు, గాజులు ఒకటేంటి అన్నీ ఉన్నాయి. పిల్లలు తినడానికి ఇదిగోండి ఇక్కడ కేక్స్, అవి తింటూనే ఉంటారు, దగ్గుతూనే ఉంటారు. సో ఇటు లెఫ్ట్ సైడ్ చూడండి, మీకు ఈడున్నాడు చూసారా, వీడు పెద్ద డేంజర్ గాడు. వీడు ఏం చేస్తాడంటే వాడు అవి ముంచి బుడగలు వదులుతాడు. ఈ బుడగలు చూసిన పిల్లలు నాకు కావాలి అని కొనేదాకా కొడతానే ఉంటారు. ఉదాహరణకి ఏమని చూడండి, ఈ పిల్ల బుడగలు చూసి కొనమంది, వాళ్ళ అమ్మ కొన్నంది, ఇక ఏడుపులు మొదలుపెట్టారు. ఎగ్జిబిషన్లో కొంచెం మూడ్ ఆఫ్. ఇక్కడికి వస్తే మసాలా తిండి చాలా ఉన్నాయి. ఇదిగోండి మొంతజున్ను, ఇక్కడికి వచ్చి మొంతజున్ను తినాల్సిందే. నేనైతే తిన్నాను, చాలా బాగానే అనిపించింది. సో ఈ రైట్ సైడ్ షాపింగ్ అయితే మనకి A to Z అన్నీ దొరుకుతాయి. ఇక్కడ దొరకంది ఏమి ఉండదు. ఇటు చూసుకోండి, గోబీ మంచూరియా అంట, అవి కూడా ఉన్నాయి స్టాల్స్, పీచ్ మిఠాయి స్టాల్స్, చాలా బాగుంటాయి. సో షాపింగ్ చేయాలంటే మనకి ఇది ఉండేది ఎంతసేపు ఉండదు, 200 మీటర్లు ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి బయటకు రావడానికి మినిమం మనకు గంట పట్టిద్ది. ఇది చూసారా, మనం చిన్నప్పుడు ఆడిన రింగ్ ఆటలు, ఎందులో రింగ్ వేస్తే ఆ నెంబర్కి సంబంధించిన గిఫ్ట్ మనకి ఇచ్చేస్తారు. అవి కూడా ఇక్కడ ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్లో. ఇంకా ఇటు ముందుకు వెళ్దాం, ఇంకేమున్నాయని చూద్దాం. పాత రోజుల్లో తిరణాల్లో గేమ్స్ ఉండేవి కదా, ఆ గేమ్స్ సెట్లన్నీ కూడా ఇక్కడ వేసారు. ఇటు చూడండి, ఈ గ్లాసులు పగలగొడితే మీకు వచ్చిన గిఫ్ట్ ఇస్తామని చెప్తారు కదా, ఆ గేమ్ ఇది. సో ఇంకా ఇలాంటి గేమ్స్ చాలానే ఉన్నాయి, ఈ బుడగలు పగలగొట్టేవి. ఇక్కడ చూస్తే అక్కకి బావగా అన్నిచ్చాడు. సో ఇద్దరు కలిపి షూట్ చేద్దామని ప్లాన్ చేశారు. దగ్గరుండి బావ ఒక బుడగ పేల్పించాడు అక్కతో. సో అక్క హ్యాపీ, బావ హ్యాపీ, నేను కూడా హ్యాపీ. సో ఇంకెలా ముందుకు వచ్చేస్తే చూడండి, చాలా గేమ్స్, ఇవన్నీ మనం చూసినవి సేమ్ అయ్యే గేమ్స్ అనే ఇక్కడ రీక్రియేట్ చేశారు. సో ఒక్కసారి ఇటు వస్తే ఇక్కడ బాబాయ్ చాలా సీరియస్గా బాల్స్ అనేది వేస్తున్నారు. ఈ గేమ్లో 6 బాల్స్ ఇస్తారు. ఇక్కడ ఉన్న నెంబర్స్లో బాల్స్ డ్రాప్ చేయాలి. 6 బాల్స్ ఏ నెంబర్లో అయితే పడతాయో ఆ నెంబర్స్ అన్నీ కౌంట్ చేసి మనకిస్తారు. బాబాయ్ ఇది 3వ అంట వేయడం. సో ఏదో సాధించినట్టు చిటికేసి మరీ చూపించాడు. ఈ 3వ ఏ గిఫ్ట్ వస్తుందో చూద్దాం.
సో అక్కడున్న అమ్మాయి అయితే బాల్స్ అన్నీ లెక్కబెట్టి బాబాయ్కి ఏ గిఫ్ట్ వచ్చింది అనేది ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో మూడోసారి కూడా బాబాయ్ అదే సబ్బు బిళ్ళ గెలుచుకోవడం జరిగింది. అమ్మ మళ్ళీ సబ్బు బిళ్ళనా అని చెప్పి బాబాయ్ వెనక్కి వెళ్ళాడు. సో మనం ఈ షాపింగ్ రోడ్లు దాటేసి ఇక్కడికి వచ్చేసరికి రైడ్స్, మనం ఇక్కడ రైడ్స్ అంటే మెకానికల్ రైడ్స్ ఇవన్నీ ఈ పోర్షన్లో ఉన్నాయి. ఇదే వచ్చేసరికి లాస్ట్ పోర్షను. సో ఈ గేమ్స్ ఆడిన తర్వాత ఇక ఎగ్జిట్ పాయింట్ ద్వారా బయటికి వెళ్ళిపోవడం. ఇక్కడ వస్తే ఈ అబ్బాయి 3D అనే ఆ కళ్ళకు పెట్టాడు 3D. సో ఆ అబ్బాయి అనేది మనిషి మాత్రం ఎక్కడ ఉంటాడు, తను అక్కడ ఉన్న 3D ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. ఇదైతే 100 రూపీస్ అంటే 100 రూపాయలు మనిషికి. ఇక్కడ జైంట్ వీల్ కానీ ఇక్కడ ఏ రైడ్ ఎక్కినా కానీ 100 రూపాయలు అనేది మన దగ్గర ఛార్జ్ చేస్తారు. సో ఈ జైంట్ వీల్ కానీ అక్కడ కప్ అండ్ సాసర్ ఆ టైప్ మీకు కనపడుతుంది, అది కానీ కొలంబస్ కానీ ఇంకా ఇలాంటి మెకానికల్ మన ఏ ఎగ్జిబిషన్లో ఎప్పుడెప్పుడు ఏవేవైతే చూస్తాం అన్ని రైడ్స్ ఇక్కడ ఉన్నాయి. ఒకటి లేదు అనిపించుకోవడానికి లేకుండా అన్నీ ఉన్నాయి. సో ఏది ఎక్కినా మినిమం 100 రూపాయలు పే చేయాలి. అలానే సైమిల్టేనియస్గా ఈ సర్కిల్ టైప్లో ఈ రైడ్స్ అనేవి పెట్టడం జరిగింది. సో సర్కిల్ అవుటర్ మొత్తం ఈ మెకానికల్ రైడ్స్ ఉంటాయి, సెంటర్లో మాత్రం ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ముంత మసాలా, బజ్జీ మిక్చర్లు, అప్పడాలు ఒకటేంటి చాలానే ఉన్నాయి. పిల్లలు ఎక్కడానికి హెలికాప్టర్స్, ఈ బంబీ జంప్ చేసే ఈ ప్యాడ్ టైప్ది ఏదన్నా మీరు 100 రూపాయలు అనేది పెట్టాలి. సో పిల్లలు అయితే ఈ పోర్షన్లో బాగా ఎంజాయ్ చేస్తారు. ఫోటోలు అవి దిగాలంటే ముందు చెప్పిన టైటానిక్ షిప్ కానీ ఫ్రాన్స్ ఆ రోడ్స్ కానీ బాగుంటాయి. సో పిల్లలు ఎంజాయ్ చేయాలంటే కనుక ఇక్కడికి తీసుకొస్తే వాళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మెకానికల్ రైడ్స్ కదా పిల్లలకి ఇష్టం. సో మనకి నచ్చింది ఏంటంటే ఇక్కడ డబ్బులు తీయాల్సి వస్తుంది. లైక్ పేరెంట్స్కి అయితే కనుక ఇక్కడే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. ఇదిగోండి మోమోస్ కానీ ఏదైనా కానీ పిల్లల్ని రైడ్స్ ఎక్కించవచ్చు, మనం పక్కన కూర్చుని తిని అలా ప్రశాంతంగా కూర్చోవచ్చు. సో ఈ బాల్స్ గేమ్స్, ఈ చిన్న కప్ టైప్ గేమ్స్, ఆ హెలికాప్టర్ గేమ్స్ ఇవన్నీ మనం ప్రతి ఎగ్జిబిషన్లో చూస్తూనే ఉంటాం. సేమ్ ఈ ట్రైన్ ఒకటి, సో అన్నీ బాగానే ఉన్నాయి. నాకు ఇప్పటికీ ఎప్పటికీ అర్థం కానిది ఏదైనా ఉందంటే ఈ రైడేనండి. అసలు పిల్లలు దీన్ని ఎందుకు ఎక్కుతారో నాకు అర్థం కాదు. 10 నిమిషాలకి 100 రూపాయలు తీసుకుంటాడు ఒక్కొక్క పిల్లోడి దగ్గర వీళ్ళు. సో 10 నిమిషాలు అనేది పిల్లల్ని లోపల ఉంచుతాడు. వీళ్ళు ఈ టేప్ నుంచి ఎందుకు ఎక్కుతారు, ఆ టేప్ నుంచి ఎందుకు జారుతారు, నాకు అస్సలు ఎప్పటికీ అర్థం కాదండి. ఎగ్జిబిషన్లో ఎంతన్నా ఖర్చు పెట్టవచ్చు కానీ దీనికి 100 రూపాయలు ఇవ్వాలంటే అసలు దీనికి ఎందుకు ఇవ్వాలి అని ఎలా ఉంటుంది. మరి వాళ్ళు ఎందుకు ఎక్కుతారు నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఇది వచ్చేసరికి ఎగ్జిట్ పాయింట్. ఆ రైడ్ అయిపోయిన తర్వాత ఈ ఎగ్జిట్ పాయింట్ ద్వారా బయటకు వచ్చేయాలి మనం. సో ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే మనం ఇచ్చిన 100 రూపాయల టికెట్కి లోపల ఉన్న సెట్లు కానీ ఫోటోషూట్లు కానీ షాపింగ్ కానీ మెకానికల్ రైడ్స్ కానీ నాకైతే వర్తిగానే అంటే న్యాయంగానే అనిపించినాయి. సో ఫ్యామిలీతో ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలి అని అనుకుంటే పిల్లలు కూడా బయటికి తీసుకెళ్ళమంటారు, వైఫ్ బయటికి తీసుకెళ్ళమంటుంది. సో ఇక్కడికి రావచ్చు. ఈవినింగ్ 4 o'clock కనుక మనం ప్లాన్ చేసుకుంటే మనకి ఈజీగా 3-4 గంటలు పట్టేసిద్ది. సో 7:30-8 బయటకు వచ్చి బయట ఏదైనా ఫుడ్ తినేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనల్ని ప్రశాంతంగా ఉంచుతారు. వీకెండ్లో ఒకరోజు తీసుకెళ్తే కనుక మనం వీక్ అంతా సర్వైవ్ అయిపోవచ్చు ఫ్యామిలీ మెంబర్స్తో. సో ఎనీవే నేనైతే రికమెండ్ చేస్తాను ఈ ఎగ్జిబిషన్కి మిమ్మల్ని వెళ్ళమని, వర్తి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ రావాలన్నా మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.